మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. నాలో చివరి శ్వాస వరకు పేదల పక్షాన వారికి న్యాయం జరిగే వరకు కోట్లాడుతూనే ఉంటారని మాజీ ఎమ్మెల్యే నరేందర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని గాంధీజీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నరేందర్ నివాళులు అర్పించి అనంతరం నరేందర్ మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తెలంగాణ యువతకు 420 మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 420 రోజులు గడిచాయన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి 420 రోజులైన హామీలు అమలు చేయకపోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నరేంద్ర తెలిపారు. ఇచ్చినటువంటి తగులుబాజీ 420 హామీలను ఇచ్చినటువంటి తగులుబాజీ కాంగ్రెస్ 420 హామీలను తగులుబాజీ కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను మహాత్మా గాంధీకి శిరస్సు వంచి వందనాలు చేస్తున్నాం. ఓ మహాత్మా, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించు, ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించు. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు, అలాంటి హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు విస్మరించి ప్రజలను నానా ఇబ్బందుల పాలు చేస్తూ, ఇక్కట్ల పాలు చేస్తూ, వాళ్ళను రోడ్ల పాలు చేసే దిశగా పోతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు గాంధీ మహాత్ముని యొక్క వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 రోజులు వచ్చిన సందర్భంగా వారు ఇచ్చినటువంటి 420 హామీలు ఏవైతే ఉన్నాయో, 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని మా నిరసనను గాంధీ మహాత్మునికి మా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రిప్రజెంటేషన్కు గాంధీ మహాత్ముడు అన్న వాళ్ళకు బుద్ధి చెప్పాలి. తెల్లారులైతే వాళ్ళ జాతీయ నాయకత్వం ట్యాగ్ పెట్టుకుంటారు గాంధీ అని చెప్పి, మరి ఆఖరికి ఆ గాంధీ గారికి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల కోసం ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పుతున్నారు కాబట్టి ఈ హామీల విషయంలో మా పోరాటం ఆగదు. ఈ ప్రాంతంలో ఆ హామీలను నెరవేర్చేదానిక మా యుద్ధం ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్పాలి.